iPhone 15 Pro నేను కాక మొన్నే లాంచ్ అయింది అండ్ ఈ లోనే చాలా మంది కొన్ని యూజర్స్ ఓవర్ హీటింగ్ అని చెప్పేసి కంప్లైంట్ అయితే చేస్తున్నారు అండ్ చాలా మంది కాంటెంట్ క్రియేటర్స్ కూడా ఏకంగా హీట్ మ్యాప్ ని కూడా పెడుతున్నారు అన్నమాట. అసలు iPhone 15 Pro ఎందుకు ఓవర్ హీటింగ్ ఇష్యూస్ ని ఫేస్ చేస్తుంది అండ్ iPhone 15 Pro ఇప్పుడు మీరు కొనాలనుకుంటే నిజంగా కొనొచ్చా అండ్ ఈ హీటింగ్ ఇష్యూ కి ఏమైనా సొల్యూషన్ ఉందా ఆర్ iPhone 15 Pro ని స్కిప్ అయితే చేయాలి? ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా నేను ఇవాళ ఆన్సర్ అయితే చేయబోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది కొత్తగా నేను క్రియేట్ చేసిన ఛానల్ అనమాట. దీనికి మీరు కొత్తగా వస్తే కనుక లైక్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి మీ లవ్ ని చూపించడం మర్చిపోద్దు. అండ్ ఇంకా దేని మీద వీడియోస్ చేయాలో కింద కామెంట్ సెక్షన్ లో సజెషన్స్ అయితే ఇవ్వండి. అండ్ నా పేరు సహారా, మీరు చూస్తుంది సహారా టెక్ షో. అండ్ ముందుగా iPhone 15 Pro ఎప్పుడు ఓవర్ హీటింగ్ అవుతుందో మాట్లాడుకుందాం. చాలా మంది యూజర్స్ కి అయితే కనుక ఛార్జింగ్ పెట్టినప్పుడు ఓవర్ హీటింగ్ అవుతుందని కామన్ గా చెప్తున్నారు. అండ్ ఇంకొంతమంది యూజర్స్ కి విచిత్రంగా నార్మల్ యూసేజ్ కి అంటే మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వాడతాం కదా, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇవి ఒక గంట వాడినందుకు కూడా ఓవర్ హీట్ అవుతుందంట. లిటరలీ ఒకవేళ గేమ్ ఆడితే ఏమైనా ఓవర్ హీట్ అయిందంటే అనుకోవచ్చు, కానీ నార్మల్ సోషల్ మీడియా యూసేజ్ కూడా ఓవర్ హీట్ ఎక్కుతుంది. అది కూడా లక్షలు పెట్టి కొన్న ఐఫోన్ అంటే ఇది అసలు నమ్మశక్యంగా లేదు. ఈ యూజర్స్ పెట్టిన కంప్లైంట్స్ ని గమనించి టెక్ ఎక్స్పర్ట్స్ వాళ్ళ ఒపీనియన్ ని తెలియజేస్తారు అనమాట. ఆ ట్విట్టర్ కింద కామెంట్ సెక్షన్ లో అండ్ అదర్ ఫారమ్స్ లో కూడా వాళ్ళు రిప్లై తీస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే iPhone 15 Pro స్పెక్స్ అన్నింటిని గమనించి 3 nm A17 బయోనిక్ ప్రో చిప్ అయితే వాడారు కదా Apple 15 Proలో, దానివల్ల హీటింగ్ ఇష్యూ వస్తుందని చెప్పేసి వాళ్ళ ఒపీనియన్ తేలిచి చెప్తున్నారు. అయితే దీన్ని గమనించిన ఒక ఫేమస్ ఫోన్ అనలిస్ట్ కొట్టి పాడేసి తనగా రీసెర్చ్ అయితే చేసి అసలు ఓవర్ హీటింగ్ ఇష్యూకి ఏంటి కారణం అనేది తను క్లియర్గా డేటాతో ప్రొవైడ్ చేస్తూ చెప్పాడనమాట. అతనే మింగ్ చీకు. తిను ఒక యాపిల్ ట్రస్టెడ్ ఫోన్ అనలిస్ట్ అనమాట. తినే ఏం చెప్పాడంటే రీసెంట్గా మన iPhone 15 మనకి లాంచ్ అయినప్పుడు మనకి అనౌన్స్ చేశారు అండ్ ఇదే సెల్లింగ్ పాయింట్ కింద వాడారు. మీకు ఇప్పుడే అర్థమై ఉంటుంది, టైటానియం బాడీ మెటీరియల్ అనమాట. iPhone 15 Pro తీసుకున్నా, 15 Pro Max తీసుకున్నా కానీ ఇవి టైటానియం బాడీతో అయితే వస్తున్నాయి. అండ్ టైటానియం బాడీతో కంపేర్ చేసుకుంటే మనకి ప్రీవియస్ ఐఫోన్ మోడల్స్ వచ్చేసి మనం ఏది తీసుకున్నా కానీ అది స్టెయిన్లెస్ స్టీల్తో ఉండేది. టైటానియం బాడీ వాడడం వల్ల అడ్వాంటేజ్ అయితే ఉంది, దానివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అడ్వాంటేజ్ వచ్చేసి ఫోన్ అనేది లైట్ వెయిట్ అయితే అవుతుంది అండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి హీట్కి ఇది పూర్ కండక్టర్ అనమాట టైటానియం. సో దానివల్ల యాపిల్ టిపికల్ ఐఫోన్ తీసుకుంటే మనకి అంటే 12, 13, 14 దాంతో కంపేర్ చేసుకుంటే దీని థర్మల్ సిస్టమ్ అనేది చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ అయితే అయ్యింది. ఇలా నేను చెప్పలేదు, తను చెప్పాడు అనమాట. సరే, మన కోసం సింపుల్ వర్డ్స్లో చెప్తాను. ఫైనల్గా పాయింట్ ఏంటంటే టైటానియం బాడీ వాడడం వల్ల లైట్ వెయిట్ అయితే అయింది ఐఫోన్, కానీ హీటింగ్ ఇష్యూ అనేది పెరిగిందనమాట. సరే, దీనికి సొల్యూషన్ ఏంటి అండ్ ఇలా ఉంటే మన ఐఫోన్ తీసుకోవచ్చా లేదా? దీని గురించి మీ చింకు గారు అసలు ఏమీ చెప్పలేదనమాట. సో నేను నా ఓన్ అనాలిసిస్ అండ్ నా ఓన్ ఒపీనియన్ని నేను మీకు చెప్పబోతున్నాను. iPhone 15 Pro హీటింగ్ ఇష్యూ ఫిక్స్ అయ్యద్దా లేదా ఆర్ iPhone 15 Pro మీరు తీసుకోలేదో నేను చెప్పే ఆన్సర్ బట్టి మీరు డిసైడ్ అయితే అవ్వండి. సో ఇప్పుడు నా ఒపీనియన్ సుత్తి లేకుండా చెప్తానమాట. సో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టిను. సో యాపిల్ వాళ్ళు నాకు తెలిసి ఈ ఇష్యూని ఎట్లా ట్యాకిల్ చేస్తారంటే మేజర్లీ లైక్ ఇప్పుడు టైటానియం బాడీతో మ్యానుఫ్యాక్చర్ అయితే అయిపోయింది అండ్ స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఒక పక్క చూసుకుంటే అది పూర్ కండక్టరే, బట్ అది కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి మనకు అంత హీటింగ్ అనిపించదు. సో ఇప్పుడు టైటానియంని వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళు ఏం చేసినా కానీ సాఫ్ట్వేర్ ద్వారా చేయాలి. సో నాకు తెలిసి వీళ్ళు మన A17 బయోనిక్ ప్రో చిప్ ఏదైతే ఉందో కొత్తది, దాన్ని థ్రాటిల్ డౌన్ చేసి దాన్ని డౌన్ గ్రేడ్ చేస్తారు సాఫ్ట్వేర్ అప్డేట్స్ ద్వారా అని అనుకుంటున్నా. లేదా మేబీ ఏదైనా అల్గోరిథం ఇవ్వచ్చు దానికి అప్డేట్ కింద, అంటే నార్మల్ అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు లేదా ఏదైనా గేమ్స్ వాడుతున్నప్పుడు, హెవీ అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు దాన్ని పవర్ఫుల్ యూటిలైజ్ చేసుకునేలాగా, నార్మల్ అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు దాని పవర్ కొంచెం థ్రాటిల్ డౌన్ అయ్యేలాగా మేబీ అట్లా ఏదైనా క్రియేటివ్గా కొంచెం అల్గోరిథం రాసి దానికి సాఫ్ట్వేర్ అప్డేట్ కింద ఇవ్వచ్చని నేను అనుకుంటున్నాను. బికాస్ యాపిల్ కనుక దీన్ని అడ్రస్ చేసి ఫిక్స్ చేయకపోతే ఖచ్చితంగా సేల్స్లో చాలా ఇంపాక్ట్ అయితే పడుతుంది. ఆల్రెడీ గ్లోబల్లో యూకేలో కూడా చాలా వరకు నెగిటివిటీ అయితే కనుక స్ప్రెడ్ అయితే అయింది. సో నాకు తెలిసి యాపిల్ దీన్ని వదులుకోదు. సో ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ ఇచ్చిద్ది, ఏదోటి క్రియేటివ్గా వాళ్ళు అల్గోరిథం రాస్తారు, ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా ఇస్తారు. అండ్ ఐ హోప్ నార్మల్ యూసేజ్ వాడుతున్నప్పుడు థ్రాటిల్ డౌన్ అయ్యి ప్రాసెసర్, అలాగే హెవీ అప్లికేషన్స్ వాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఫుల్ పర్ఫార్మెన్స్ అయితే కనుక యూటిలైజ్ చేసుకునేలాగా డిజైన్ చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ అప్డేట్ని. బట్ ఈవెన్ దో అలా చేసినా కానీ మన గేమ్స్ ఆడుతున్నప్పుడు లేదా హెవీ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా హీట్ అయితే కనుక చాలా ఎక్కువ వచ్చింది అండ్ చాలా వరకు అన్బేరబుల్ కింద ఉంటుంది హ్యాండ్స్లో పట్టుకోవడానికి అని కూడా చాలామంది చెప్తున్నారు. ఇది చాలా నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మీరు ఇప్పుడు iPhone 15 Pro తీసుకోవాలా లేదా? సో నా ఉద్దేశంలో అయితే కనుక బాగా హెవీ యూజర్స్ కంటిన్యూస్లీ అంటే డైలీ గేమ్ ఆడేటోళ్ళు అయితే కనుక తీసుకోవద్దనే చెప్తాను. కొంచెం ఆగండి,
లిటరల్ లైక్ మన ఆగితే ప్రాబ్లం అయితే లేదు. సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా ఇస్తాడో అండ్ యాపిల్ వాళ్ళు దీన్ని ఎలా ట్యాకిల్ చేస్తారో అఫీషియల్గా చూద్దాం. నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా థ్రాటిల్ డౌన్ అయితే చేస్తారు. థ్రాటిల్ డౌన్ చేయడం వల్ల గేమ్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిద్ది, ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. అలా ఇంపాక్ట్ డౌన్ అయినా కానీ లైక్ 14 Proతో కంపేర్ చేసుకుంటే మీకు అంత డిఫరెన్స్ అయితే కనబడదని నేను అనుకుంటున్నా. అండ్ చాలామంది కూడా అదే చెప్తున్నారు. సో కొంచెం ఆగి తీసుకోండి గేమర్స్ అండ్ అలాగే హెవీ యూజర్స్ అయితే కనుక. నార్మల్ యూజర్స్ అండ్ కెమెరా వాళ్ళు అండ్ అలాగే వీడియోస్ తీసుకునే వాళ్ళు కళ్ళు మూసుకుని తీసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. గేమింగ్ అండ్ అలాగే హెవీ వీడియో ఎడిటింగ్ అట్లాంటి అఫ్కోర్స్ చేయరు, కొంతమంది చేస్తూ ఉంటారు రెగ్యులర్ బేసిస్లో. సో అట్లాంటి కేసెస్లో మటుకు హెవీ అప్లికేషన్స్ వాడితే మటుకు తీసుకోవద్దు. ఐ వోంట్ సజెస్ట్. iPhone 14 Pro ఈక్వల్ అయిపోద్దేమో పర్ఫార్మెన్స్ అని అనిపిస్తుంది, ఏమో మనం చెప్పలేము. ఇంకొక 1-2 weeks వరకు ఆగాలి. సో దీనికి యాపిల్ అప్డేట్ ఇచ్చిన దాన్ని బట్టి మనం డిసైడ్ అయితే అవ్వాలన్నమాట. అండ్ ఒకవేళ బాగా రిచ్ క్యాండిడేట్స్ ఉంటే తీసుకోండి, అది మీ ఇష్టం. మీకు టెక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి, అది కూడా మీ ఇష్టం. నేనైతే ఏం చెప్పలేను, బికాజ్ ఐఫోన్ అనేది స్టేటస్ సింబల్ కింద చాలామంది తీసుకుంటూ ఉంటారు. ఇట్స్ అప్ టు యూ. బట్ మీకు హీటింగ్ ఇష్యూ అనేది హెవీ అప్లికేషన్స్ వాడితేనే కనబడుతుంది. అండ్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే నాకు ఇవ్వండి. అండ్ ఈ వీడియో ఎలా ఉందో చెప్పండి. ఇది నా ఫస్ట్ వీడియో అనమాట టెక్ ఛానల్లోని. అండ్ దిస్ యువర్ బాయ్ సహారా సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సహారా టెక్ షో.